నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాము. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారు? తప్పకుండా. 9/8/2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం, దక్షిణాయనం, శ్రావణ మాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం ఉదయం 5:38, సూర్యాస్తమయం సాయంత్రం 6:27, తిథి పౌర్ణమి మధ్యాహ్నం 1:24 వరకు, నక్షత్రం శ్రవణం మధ్యాహ్నం 2:23 వరకు, యోగాలు సౌభాగ్య రాత్రి తెల్లవారుజామున 2:15 వరకు, కరణము భవ మధ్యాహ్నం 1:24 వరకు, కరణము బాలవ రాత్రి తెల్లవారుజామున 12:50 వరకు, రాహుకాలం ఉదయం 8:50 నుంచి 10:27 వరకు, గుళికకాలం ఉదయం 5:38 నుంచి 7:14 వరకు, యమగండం మధ్యాహ్నం 1:39 నుంచి 3:15 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుంచి 12:28 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:38 నుంచి 6:30 వరకు, మరల ఉదయం 6:30 నుంచి 7:21 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 3:42 నుంచి 5:16 వరకు, వర్జం సాయంత్రం 6:18 నుంచి 7:52 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వాళ్ళ విషయాలు కనుక తీసుకున్నట్లయితే, మేషరాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. తండ్రి తరపు బంధువులతో కలిపి కొన్ని కీలకమైన చర్చలు చేయడానికి ఆస్కారం అనేది మనం ఇక్కడ భావించవచ్చు. అలాగే తల్లిదండ్రులతో కలిపి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని, అంటే వ్యక్తిగత అభివృద్ధి విషయంలో కావచ్చు, అలాగే మీ యొక్క కమ్యూనికేషన్ విషయంలో మీ యొక్క తోబుట్టులతో కలిసి మీరు ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ లాంటివి చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే వారి దగ్గరికి ఎక్కడికన్నా వెళదామని మీరు తీసుకునే నిర్ణయాలలో, మొత్తానికి కుటుంబపరమైన విషయాలలో కానీ, వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన కెరీర్కి సంబంధించిన విషయాల్లో కానీ, తల్లిదండ్రుల యొక్క విధి విధానాల్లో వారితో కలిపి సంప్రదింపులు జరపడం, వారితో కలిపి వృత్తిపరంగా కొత్త నిర్ణయాలకి శ్రీకారం చుట్టడం మొదలైన దానికి ఆస్కారం ఉన్న సందర్భంగా మనం ఇక్కడ చెప్పచ్చు. అలాగే వృత్తిలో ఎక్కువ అలసట, శ్రమ అనేది కూడా చాలా అధికంగా ఉండడం బట్టి వృత్తిపరమైన బాధ్యతల విషయంలో కూడా కొంత నిరాశ, చికాకులు అనేవి అధికంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. దాంతోపాటుగా విద్యాపరమైన విషయాల్లో, కొత్త ప్రదేశాల్లో నూతన విద్యల కొరకు ప్రయత్నాలు చేసేవారికి అవకాశం ఉన్న రోజుగా కూడా దీన్ని మనం భావించవచ్చు. కొత్త ప్రదేశాలలో నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి, నూతన విద్యల కొరకు ప్రయత్నం చేసేవారికి కూడా అనుకూలమైన సమయం కాదు ఒకటి మనం దీన్ని భావించవచ్చు. అలాగే వృత్తిపరమైన విషయాలలో కొత్త బాధ్యతలు అనేవి ఏర్పడడం వల్ల మీరు కొత్త వ్యక్తుల కలయిక, కొత్త బాధ్యతలు మొదలైన వాటి వల్ల కూడా కొంత శ్రమ, ఒత్తిడి అనేది కూడా అధిక శాతం ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ప్రతి విషయంలోనూ కూడా కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలంటే మానసిక ప్రశాంతత అనేది కొంత తక్కువగా ఉండడం, ఒత్తిడి అనేది అధికంగా ఉండడం, అలాగే రావాల్సిన ఆర్థిక సంబంధమైన విషయాల మీద మీరు దృష్టి కేటాయించినా కూడా సమయానికి అందడంలో కొంత ఆలస్యాల వల్ల కూడా అనుకున్న పనులు అవి కూడా ఆటంకాలు ఏర్పడుతూ ముందుకు వెళ్ళడం బట్టి కొంత చికాకు అనేది ఏర్పడుతుంది. అలాగే మానసిక ప్రశాంతతని పొందే విధంగా మీరు ఫస్ట్ మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వృత్తిపరమైన బాధ్యతలు కొంత అధిక శాతం లభించడం అనేది, అలాగే వృత్తిపరమైన విషయాలలో కూడా వ్యక్తులతో విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతోంది. అలాగే ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, అలాగే దాంతోపాటుగా వారసత్వానికి సంబంధించిన ఆస్తుల విషయాలు లాంటివి, ఇన్సూరెన్స్ మొదలైన వాటి గురించి కూడా డిస్కషన్స్ జరిగే అవకాశాలున్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. దానికి సంబంధించిన ధనాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. ముఖ్యంగా మానసిక అశాంతిని, అలజడిని అధిగమించే ప్రయత్నాలు ఒకటి చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాల నేపథ్యంలో, కుటుంబ విషయాల్లో కూడా అనుకోని చికాకులు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో కుటుంబ సభ్యులతో కూడా ఘర్షణాత్మకమైన వైఖరి నుంచి దూరంగా ఉంటే సమస్యల్ని అధిగమించగలుగుతారు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? పునర్వసు, పుష్యమి, ఆశ్లేష
ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయంలో సాంఘిక సంబంధాలు అనేవి చక్కగా ఉంటాయి, మైత్రి బంధాలు బలపడతాయి, కమ్యూనికేషన్ మంచిగా చేసుకుంటూ అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు, వ్యక్తిగత గౌరవం నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు, రావాల్సిన ధనం సమయానికి అందడంలో మీకు అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి, అలాగే మీ గౌరవం గుర్తింపు మైత్రి బంధాలు మొదలైనవన్నీ కూడా మీరు అనుకున్న విధంగా ఉండడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా వ్యాపార వ్యవహారాల విషయంలో ముఖ్యంగా వ్యాపార వ్యవహారాలు, కుటుంబ సభ్యులు, తర్వాత కంటి ఆరోగ్యం మొదలైన విషయాల్లో మాత్రం తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా రావలసిన ఆదాయం ఏదన్నా ఉన్నట్లయితే, అంటే మీరు రావలసిన మీ యొక్క రుణాలు ఏదన్నా ఉన్నట్లయితే అవి రావడంలో కొంత ఆలస్యాలు, కొంత చికాకును కలిగిస్తాయి. అయినప్పటికీ కూడా మీ నైపుణ్యాలను పెంచుకుంటూ వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి మీరు చేసే ప్రయత్నాలు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే మీకు ఏదైనా నైపుణ్యాలతో పాటుగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం, న్యాయ సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టిని కేటాయిస్తారు. కానీ అవన్నీ కూడా మీకు మానసిక ప్రశాంతత విషయంలో కొంత చికాకును కలిగించే అవకాశం ఉంది కనుక ఏ కార్యక్రమాన్ని మొదలు పెడదాం అనుకున్నా కూడా ముందుగా దాని పూర్వపరాలు చూసి, అంటే కొత్తగా ఏదైనా మొదలుపెట్టేది ఏదైనా ఉన్నా, అంటే కొత్తగా ఎక్కడైనా రుణాన్ని తీసుకుందాం అనుకున్నా, లేకపోతే ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకుందాం అని చేసే ప్రయత్నాలైనా దాని గురించి పూర్వపరాలన్నీ బాగా ఆలోచించి ఆ పరంగా మీరు ఏదైనా ఫీజులు కట్టే ఉన్నా కూడా చూసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఆ ఘర్షణాత్మకమైన వైఖరిని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా మనకి ఆలోచనలు అనే దాంట్లో ఎక్కువ శాతం సంతాన సంబంధమైన విషయాలు కానీ, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాలు కానీ, క్రియేటివిటీకి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడుతున్నా కూడా ఉపాసనకు సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అంటే ఉపాసనా పరంగా అభివృద్ధి చెందడానికి, ఇది ఆలయ సందర్శనకి, దైవానికి సంబంధించిన కార్యక్రమాలు చేయడానికి అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అయినప్పటికీ కూడా వాటికి సంబంధించిన విషయాల్లో మీరు ఆశించిన ఫలితాలు పొందే నేపథ్యంలో పెద్దలు, అలాగే దానికి సంబంధించిన గురువులు మొదలైన వారిని కలవడం, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం, దైవ సహకారంతో అనుకున్న కార్యక్రమాన్ని చేసుకోవడానికి ముందుకు వెళ్ళే పనులు చేసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. అలాగే మీ యొక్క సంతానం యొక్క ఆరోగ్యం కానీ, వారి యొక్క కెరీర్కి సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా గృహ సంబంధమైన విషయాల మీద, అలాగే వృత్తికి సంబంధించిన విషయాల మీద ఒకేసారి దృష్టి కేటాయించే విషయంలో కొంత ఎక్కువ శ్రమ అనేది కూడా చాలా అధికంగా ఉంటుంది. అంటే ఏ విషయంలో ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అంటే గృహ వాతావరణానికి సంబంధించి అభివృద్ధికరమైన విషయాల్లోనా, లేకపోతే తల్లి, గృహము వాటికి సంబంధించిన విషయాలు, లేదా వృత్తిలో కెరీర్కి సంబంధించిన విషయాల్లో కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు తీసుకునే విషయంలో రెండిటికి మధ్య కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఉండే అవకాశం లాంటిది ఒకటి ఉంది. అలాగే తల్లి యొక్క ఆదాయం కూడా కొంత అనుకూలంగా ఉండడం, వారి యొక్క ఆదాయం పెరగడం మొదలైన వాటికి ఆస్కారంగా ఉన్న రోజుగా భావించవచ్చు. కొత్త విషయాలు నేర్చుకుంటారు, విద్యా సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు, కొత్త వ్యక్తుల్ని కలవడానికి ప్రయత్నం చేస్తారు, ప్రయాణ సంబంధమైన విషయాల మీద ఆలోచనలు అధికం చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి ఉంది. అలాగే మీ యొక్క చుట్టుపక్కల ఉండే వ్యక్తులు, అంటే మీ యొక్క పొరుగువారు, అలాగే మిత్రులు, మీ యొక్క సోదరి వర్గం మొదలైన వారితో ఈ రోజున మీరు చర్చలు జరపడం, దూర ప్రదేశాల్లో ఉండే వారితో మీరు ఆలోచనలు చేయడం, వారితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, అలాగే ఆ విషయంలో తండ్రికి సంబంధించిన ఆస్తులు మొదలైన వాటి గురించిన డిస్కషన్స్ లాంటివి జరగడం మొదలైన దానికి ఆస్కారం అనేది ఉంది. అయితే సంతృప్తి అనేది తక్కువగా ఉండడం, దానివల్ల పుణ్యబలాన్ని పెంచుకునే దిశగా మీరు ఎక్కువ శాతం కృషి చేయాలి. ముఖ్యంగా పుణ్యబలం పెంచుకునే విధంగా శ్రీరామ్ జయరామ్ జయ జయ రామరామ అనే శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే అసంతృప్తిని అధిగమించే నేపథ్యంలో ఎక్కువ శాతం మీరు డైవర్షన్ అనేది తీసుకోవాలి. మానసికంగా అంటే అలజడి అనేది అధికంగా ఉండడం, ఎంత కష్టపడినా దాని తగిన స్థాయిలో ఫలితం లేదనుకోవడం మొదలైనవి ఉన్నప్పటికీ కూడా మీ కింద స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో కూడా పనులు సమయానికి మీకు అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు ఆలోచన చేయొచ్చు. అలాగే వచ్చిన ఆలోచన పదే పదే రావడం బట్టి కూడా ఏ పనిని ఎప్పుడు ముందు వెనక చేయడంలో కాన్సన్ట్రేషన్లో కొంత అవకతవకలు లాంటివి ఉండే అవకాశం ఉంది.
ముందుగా ఆ ఘర్షణని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. జ్ఞాపక శక్తిని పెంచుకునే విధంగా ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాల్లో జ్ఞాపక శక్తిని పెంపొందించుకుంటూ శ్రీ హయగ్రీవాయన మన మంత్రాన్ని పఠించుకుంటూ ముందుకు వెళ్ళడం, విద్యలో డిస్ట్రాక్షన్స్ లేకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఎక్కువ స్థాయిలో అవకాశం ఇవ్వాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశిలో వచ్చిన నక్షత్రాలు కన్నా తీసుకున్నట్లయితే మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ఈ ధనుసు రాశి వాళ్ళ విషయంలో ఈ రోజున ముఖ్యంగా ఎవరికన్నా మీరు ఏదన్నా వాగ్దానాలు చేసినట్లయితే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే ఏదైనా ముఖ్యమైన విషయాలలో పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా అలాంటి వాటికి కనుక అవకాశం ఇచ్చినట్లయితే ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గృహ వాహనానికి సంబంధించిన విషయాల మీద కుటుంబ సభ్యులతో చర్చలు జరపడం, అది మీకు సంపూర్ణంగా అంటే మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కూడా కొంత మానసిక చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. మాటలు మాట్లాడేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ఖర్చులతో అనుకోని చికాకులు అనేవి కొంత అధికంగా ఉంటాయి కనుక ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ మీ మానసిక స్థిరత్వాన్ని కోల్పోకుండా ప్రశాంతతతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేట్టుగా కొంతవరకు మౌనం పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం బట్టి కూడా కొంత మానసిక ప్రశాంతత అనేది తగ్గుతుంది కనుక తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ రెస్ట్ తీసుకుని తర్వాత ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలుగా తీసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాల మీద దృష్టి అధిక శాతం కేటాయిస్తారు. కానీ భాగస్వామ్య వ్యవహారాలు కానీ అలాగే జీవిత భాగస్వామితో మీ డిస్కషన్స్ కానీ లేకపోతే వ్యాపారాలని దాన్ని డెవలప్ చేయడానికి మీరు చేసుకునే నిర్ణయాల్లో కానీ కొంత అనుకోని చికాకులు అనేవి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే పనులు అనేవి ముఖ్యంగా చేసుకోవాలి. అయితే కొత్త వ్యాపారాలు మొదలుపెట్టే విషయంలో లేకపోతే కొత్తగా ఏదైనా కొత్త ఆలోచనలు చేసి విషయంలో కానీ వాటి విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ప్రధానం కనుక కమ్యూనికేషన్ విషయం, లాజికల్ థింకింగ్, ఎనాలిసిస్ మొదలైన వాటి మీద సరైన విధంగా దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మెయిల్స్కి సంబంధించినవి వీటికి సంబంధించిన విషయాల్లో కమ్యూనికేట్ చేసేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. భాగస్వామ్య వ్యవహారాల్లో తగిన విధంగా ఉండాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే మనం ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో శ్రమ అనేది చాలా అధికంగా ఉండడం బట్టి అలాగే శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి చేసే కార్యక్రమాల్లో కూడా ఏదో రకమైన ఆటంకాలు చికాకులు కలిగించే అవకాశం ఉంది కనుక నిద్రలేమిని ముందుగా అధిగమించాలి. ప్రశాంతతని సంపాదించుకుంటూ నిద్రలేమిని అధిగమిస్తూ సరియైన రెస్ట్ తీసుకొని ఆలోచనల్ని పెంపొందించుకునే మార్గంలోకి ముందుకు వెళ్ళాలి. అంటే ఏదైనా మెడిటేషన్ లాంటివి చేయడం, ప్రశాంతంగా ఆలోచించడం, ఎక్కువగా కళ్ళకి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా రెస్ట్ ఇవ్వడం, అంటే కంటికి సంబంధించిన అనారోగ్యాలు ఎక్కువ శాతం స్క్రీన్ దగ్గర ఉండడం బట్టి కావచ్చు, లేకపోతే ఏదైనా కంటికి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుకునే విషయంలో కూడా అధిక శాతం శ్రద్ధ తీసుకోవాలి. రుణాలు చేసినా సరే ఖర్చులు పెట్టే అవకాశాలు ఉన్నాయి కనుక వీలైనంత వరకు ఎలాంటి ఖర్చులనైనా మీరు నియంత్రించుకునే విధానంలో చూసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి అనవసరమైన ఖర్చుల్ని అధిగమించే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అంటే రుణం చేసైనా సరే ముఖ్యమైన కార్యక్రమాలు నెరవేర్చుకోవడానికి, అంటే ఏదైనా ఫీజులు కట్టడానికి కానీ అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి, పోటీ పరీక్షల కోసం కానీ ఏదైనా చేసే అవకాశాలు ఉన్నాయి కనుక ఏది చేసినా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తగిన విధంగా విశ్రాంతి అనేది అవసరం. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా? మీనరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీనరాశిలో మన పూర్వభద్ర 4 పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. మీనరాశి వాళ్ళకి ఆకస్మికమైన పనులు అనుకూలంగా ఉంటాయి. అనుకోని వ్యక్తులతో ఈ రోజున మంచి పరిచయాలు ఏర్పడడం అనేది, దూర ప్రదేశాల్లో ఉండే వాళ్ళతో నెట్వర్క్ను పెంపొందించుకునే విధంగా మీరు ఆలోచనలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో కలయిక, మంచి సమావేశాల్లో పాల్గొనడం అనేది మీ ఆలోచనలకి, మీ సృజనాత్మకతకి సంబంధించిన మంచి ఒక ప్రతిభకి సంబంధించిన రోజుగా కూడా దీన్ని భావించవచ్చు. మంచి ఆలోచనలతో, మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళిపోవడానికి మీరు ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. కొత్త ఆలోచనలు, రచనలు చేసేవారికి, రచయితలకి అనుకూలమైన సమయంగానే దీన్ని భావన చేయొచ్చు.
అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా కొన్ని స్థిర నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు ఆటంకాలు కలిగిస్తూ ఆలస్యాలు కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆలోచనలలో ఆలస్యాలు ముఖ్యమైన అవకాశాలను కోల్పోయే పరిస్థితులు క్రియేట్ చేస్తాయి. కనుక వీళ్ళంతవరకు ఆలోచనల మీద దృష్టి కేటాయిస్తూ ఆలోచనలని వెంటనే ఉపయోగించుకునే మార్గంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసి అనుకున్న లాభాలు పొందడానికి ప్రయత్నం చేయాలి. అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈ రోజు సులభతరంగా వారికి వారే చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక తీసుకున్నట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పకుండా మొదట ఏంటంటే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం. దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున విష్ణుమూర్తికి సంబంధించి, అలాగే దాంతోపాటుగా గోవిందనామాలు, అలాగే గరుడ గమనతవ అది, దాంతోపాటుగా ఈ యొక్క నారాయణ స్తోత్రాలు లాంటివి, వెంకటేశ్వర స్వామికి ఏదైనా సరే విష్ణుమూర్తికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాయి. కనుక అవకాశము, దాంతోపాటుగా సమయము, ఆసక్తి అన్నీ ఉన్నప్పుడు తప్పనిసరిగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా ఇది కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇవాళ చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. నేటి వైశిష్ట్యం అమ్మా, నేటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున ముఖ్యంగా మనం తెలుసుకునేది ఏంటంటే, నేటి వైశిష్యంలో ఈ రోజున విశిష్టత, ఈ రోజున రాఖీ పండగ, అలాగే రక్షాబంధన్ అంటారు, అలాగే సంస్కృత దివాస్ అంటే తెలుసు, సంస్కృత దినోత్సవంగా కూడా ఈ రోజున జరుపుకుంటారు. అలాగే ఈ రోజున ఉపాకర్మ అనేది కూడా ఒకటి మనం ఈ రోజున విశిష్టతగా చెప్పుకుంటూ ఉంటాం. అలాగే శ్రావణ పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ, తర్వాత నార్ల పూర్ణిమ, రకరకాలుగా ఈ రోజున అనేక రకాల విశిష్టతలుగా ఈ రోజున చెప్పుకోవడం జరుగుతుంది. రక్షాబంధనం ఇవన్నీ కూడా ఈ రోజున విశిష్టతల్లో భాగంగా చెప్పుకుంటాం. ఇందులో కొన్ని విషయాలని మనం ఇక్కడ ఈ సమయం బట్టి కొంతవరకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రాఖీ అనగానే, రక్షాబంధన్ అనగానే ఏంటంటే సోదరుల మధ్య జరిగే ఒక చక్కటి అనుబంధానికి సంబంధించిన ప్రతీకగా ఈ రాఖీ పండుగని చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే అన్నదమ్ముల యొక్క శ్రేయస్సును కోరి వారి యొక్క అభివృద్ధి కోసం వారి యొక్క సోదరి వర్గం వారికి రాఖీ కట్టడం అనేది, తర్వాత వారి రాఖీ కట్టడం బట్టి వాళ్ళకి అన్ని విధాల రక్షగా నిలబడడానికి వాళ్ళ గురించి మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం అన్న అనుబంధానికి గుర్తుగా రాఖీ పండుగ జరుపుకుంటారు. దాని పూర్వపరాలుగా కూడా మనం చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ ఇప్పుడు వచ్చినట్టుగా కాదు, పురాణాల్లో కూడా దీనికి సంబంధించిన రాఖీ పండుగకి సంబంధించింది ఉంటుంది. మామూలుగా శ్రావణ పూర్ణిమగా మనం ఈ రోజున చెప్పుకున్నప్పుడు శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రంతో పౌర్ణమి ఏర్పడిన రోజున మనం శ్రావణ పూర్ణిమిగా, శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రం కనుక శ్రావణ పౌర్ణమిగా చాలా విశేషంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. శ్రావణ పౌర్ణమి నాడు జనరల్గా చాలామంది సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడం అనేది, అలాగే పౌర్ణమి వ్రతాలు, అలాగే శ్రావణ పౌర్ణమి నాడు అనేక పున్నమి వ్రతాలని చేసుకోవడం, 33 పున్నమి ఇలా రకరకాలుగా చేస్తారు. అయితే ఇక్కడ ఈ రోజున మనం అనుకుంటున్న దాంట్లో విశిష్టతలో ప్రధానమైన భాగంగా ఏంటంటే ఈ రాఖీ పండగ రక్షాబంధన్లో ఈ రక్ష కట్టేటప్పుడు కూడా బలికి సంబంధించిన ఒక చక్కటి శ్లోకాన్ని అనుకుంటూ అది కడతారు. అంటే అసలు రక్ష అంటే ఏంటంటే నీకు నేను రక్షించడానికి నేను ఉన్నాను అన్న భావన. ఇందులో కూడా ఏంటంటే ఒకానొక పూర్వపు కాలంలో మన పురాణాల్లో కూడా చూసినప్పుడు దేవేంద్రుడికి ఈ యొక్క రాక్షసులతో ఈ రకమైన యుద్ధానికి వాళ్ళ మీదకి వెళ్ళేటప్పుడు వాళ్ళ మీద ఆయన మంచిగా సాధించడానికి, ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఆయనకి సచీదేవి కట్టినట్టుగాను, అంటే అది ఒక కంకణం లాగనమాట. అంటే నీకు రక్ష, నువ్వు ఎలాగన్నా ఆమెతో పాటుగా దేవతలందరూ కూడా ఆయన కట్టడం బట్టి ఆ రకమైన యుద్ధంలో ఆయన నెగ్గి వచ్చినట్టుగాను అదొకటి. అలాగే ద్రౌపది ఒకానొక సందర్భంలో కృష్ణుడికి కట్టినట్టుగా, ఆ సందర్భంలో ఒకానొక సందర్భంలో ఆయన వేలు ఏదో ఇబ్బంది పడినప్పుడు ఈ యొక్క శిశుపాలను వధించేప్పుడు ఆ యొక్క చక్రంతో ఆయన చేతికి చిన్నపాటి గాయమైనప్పుడు ఆవిడ తన యొక్క చీర కొంగుతో ఆయనకి అది కట్టిన తర్వాత ఆయన ఆ తర్వాత దుశ్శాసనుడి వల్ల ఆవిడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఆవిడకి అదేవిధంగా చీరల దగ్గర ఆయన వెనకాల నిలబడినట్టుగా ఈ కథనం కూడా చెప్తారు. అంటే ఆవిడకి ఆ రకంగా రక్షగా ఉన్నట్టుగా అది ఒక కథనంగా చెప్తారు. అలాగే మనం ఇంకా పురాణాల్లో కనుక ఇంకా వెనక్కి కనుక వెళ్ళినట్లయితే, పురాణాలు ఇక్కడ చరిత్రల్లో కూడా కనుక తీసుకున్నట్లయితే ఒకటి ఏంటంటే ఇటు సచీదేవైనా ఇటు ఇదైనా ఇది ఒకటి. ఇది కాకుండా పురాణాలు కాకుండా చరిత్రలో తీసుకున్నా కూడా అలెగ్జాండరు, రుక్సానా, పురుషోత్తముడు వీళ్ళ విషయంలో కూడా అలెగ్జాండర్ దండెత్తి వచ్చేటప్పుడు అతనికి సంబంధించి పురుషోత్తముడికి ఆవిడ రక్ష అతనికి కట్టినట్టుగాను, ఆవిడ అతన్ని అడిగి ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి ఇబ్బంది కలగకుండా ఉండేట్టుగా ఈ అలెగ్జాండర్ని అడగడం వల్ల ఆయన తన వెనక ఆగిపోయినట్టుగాను ఇలా. ఇదే కాకుండా హుమాయూన్ అనే వ్యక్తికి, అదే ఢిల్లీకి సంబంధించిన వ్యక్తికి కూడా ఈ యొక్క రాఖీ కట్టినట్టుగా ఎవరు ఈ యొక్క ఒకానొక గుజరాత్కి సంబంధించిన
అదే ఒక స్త్రీ అంటే ఆవిడ మహారాణి కట్టినట్టుగాను, ఆ రకంగా ఆయన ఆవిడకి అన్ని రకాలుగా రక్ష ఇచ్చినట్టు, ఇలా రకరకాల నేపథ్యంలో మనం చెప్తాం అనమాట. అంటే రాఖీ అనేది రక్ష కనుక ఇది ఈ విధంగా. అంతేకాకుండా అమ్మవారు కూడా బలిచక్రవర్తికి కూడా ఆవిడ రక్ష కట్టినట్టుగాను, ఒకానొక సందర్భంలో ఈ యొక్క విష్ణుమూర్తిని ఆయన తన దగ్గర ఆపుకున్నప్పుడు విష్ణుమూర్తిని మళ్ళీ తీసుకువెళ్ళడానికి అమ్మవారు వచ్చినప్పుడు అక్కడ ఆయనకి బలిచక్రవర్తికి కూడా ఆవిడ రాఖీ కడితే ఆయన ఆ సమయంలో ఆవిడకి ఏం కావాలన్నట్టుగా అడిగినప్పుడు ఆవిడ విష్ణుమూర్తిని తనతో తీసుకెళ్ళిపోవడానికి అవకాశం అడిగినట్టుగాను, ఇలా రకరకాల కథనాలని మనం ఈ రాఖీ పండుగలో తెలుసుకుంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా రాఖీ పండుగలో మెయిన్ విశిష్టత ఏంటి అంటే అది ఒక రక్షలాగా, ఒక ధైర్యంలాగా, ఒక ఆ సోదరి వర్గంతో సోదర వర్గానికి ఏర్పడే ఒక మంచి అనుబంధంగా దీని గురించి చాలా రకాలుగా మనకి కథనాలు ఉంటాయి. అంటే ఆ రోజున వాళ్ళకి సోదరి దగ్గర వాళ్ళు ఒక స్వీట్ తీసుకుని వాళ్ళకి ఒక తిలకం దిద్ది వాళ్ళకి ఈ రాఖీ కట్టి తర్వాత వాళ్ళకి అన్ని విధాలా బాగుండాలని వీళ్ళు కోరుకొని, అదేవిధంగా వాళ్ళు కూడా ఈ యొక్క సోదరికి అన్ని విధాలుగా కూడా సహకారాన్ని రక్షణ అందిస్తామని నిలబడి, ఇది చాలా ఈ రకంగా. ఒకప్పుడు ఏంటంటే ఎక్కువ నార్త్లో దీని గురించి చాలా ఎక్కువ విశేషంగా చేసుకునేవాళ్ళు, తర్వాత రాను రాను అన్ని ప్రదేశాల్లోనూ దీని గురించి ఇలా ఉంది. ఇది రాఖీ పండుగ నేపథ్యం. అలాగే జంఝాల పూర్ణిమ, ఉపాకర్మ, సామవేద ఉపాకర్మ ఇలా కూడా ఈ రోజున చేసుకుంటారు. అంటే ఏంటంటే విద్యార్థులు, వేదం చదువుకునే విద్యార్థులు ఆ వేదానికి సంబంధించి ఈ రోజున ఈ రకంగా ఉపాకర్మ అనే కార్యక్రమాన్ని చేయడం అనేది, అంటే విద్యకి సంబంధించి మర్చిపోకుండా ఈ ఉపాకర్మ అనేది ఈ వేదాలకు సంబంధించిన అధ్యాయంగా దీని గురించి ఒకటి చెప్తారు. అలాగే జంఝాల పూర్ణిమ, జంఝాల పూర్ణిమ అంటే జంఝాలని మార్చుకోవడం అనేది ఈ రోజున చేసే కార్యక్రమంగా ఈ రోజున చేసుకుంటారు, జంఝాల పూర్ణిమగా కూడా చేస్తారు. అదే దీంతో పాటుగా ఈ రోజున ఇంకొక ప్రాముఖ్యత మనం ఏమని చెప్తున్నాం అంటే దీన్ని ఈ శ్రావణ పౌర్ణమిని, జంఝాల పౌర్ణమినే నార్ల పూర్ణిమ అంటారు. నార్ల పూర్ణిమ ఏంటి, ఇదేమి ఇలా ఉంది అనుకుంటే ఇది ఎక్కువ శాతం మనకి మహారాష్ట్ర ప్రదేశాల్లో అక్కడ నారియల్ అంటే కొబ్బరికాయ, నార్ల పూర్ణిమ అంటే కొబ్బరికాయని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క నది అక్కడ సముద్రం దగ్గర నది అక్కడ తీసుకెళ్ళి అక్కడ దానికి అర్పిస్తారనమాట. అంటే ఏంటంటే అక్కడ రెండు విధానాల్లో వచ్చేస్తారు. మొదటి విధానం అంటే ఎప్పుడు అలా అర్పించడంలో వాళ్ళ అభిప్రాయం ఏంటి అంటే ఈ యొక్క వేటకి వెళ్ళే వాళ్ళు, ఈ యొక్క పడవల మీద వెళ్ళే వాళ్ళకి ఏ రకమైన సమస్యలు రాకుండా ఉండాలన్న భావనతో నదీమ తల్లికి సమర్పించడం అనేది ఒక విధానం. రెండోది ఏంటంటే ఈ రోజున చాలామంది ఉపవాసం ఉండి ఈ యొక్క పలహారంగా కేవలం నారియల్ని తీసుకోవడం అనేది, ఆ రకంగా దాన్ని నార్ల పూర్ణిమ అనే విధానంలో కూడా దాని గురించి విశేషంగా చెప్తారు. అంటే నార్ల పూర్ణిమ, పాల్కూరు సోమనాథుడు కూడా తన దాంట్లో నార్ పూర్ణిమ అని కూడా దీని గురించి చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే నూర్ పూర్ణిమ, నూరు అంటే ఏంటంటే అది కూడా జంఝానికి సంబంధించిన ఒక మాట, జంఝంలో వచ్చే పోగులాగా దీన్ని చెప్తారు. ఈ రకంగా దీని గురించి చెప్తారు. అంటే ఎలా చూసినా ఈ రోజున అనేక విశిష్టతల్లో, అంటే ఈ జంఝాల పూర్ణిమలు, నార్ల పూర్ణిమలు, శ్రావణ పూర్ణిమలు, ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఈ రోజున విశేషంగా వెళ్ళి ప్రధానంగా ఈ రోజున దేవుడి యొక్క పూజాది కార్యక్రమాలతో పాటుగా ఇళ్లల్లో ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ శాతం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే సత్యనారాయణ స్వామికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు, వ్రతాలు చేసుకోవడం అనేది జనరల్గా చాలామంది పౌర్ణమి నాడు కూడా చేసుకుంటారు కనుక ఆ రకంగా కూడా దీనికి ఆ విశిష్టతగా కూడా దీని గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ఇంకా ఈ రోజు యొక్క విశిష్టతలో మనం తెలుసుకుంది ఏంటంటే సంస్కృత దివాస్. సంస్కృత దివాస్ అంటే ఏంటంటే సంస్కృత దినోత్సవం. అంటే సంస్కృతం అనేది చాలా చాలా విశిష్టమైన ఒకానొక ఓల్డెన్ లాంగ్వేజ్గా దీన్ని చెప్తారు. ఈ ఫస్ట్ దీన్ని ప్రవేశపెట్టింది ఎప్పుడంటే సంస్కృత దివాస్గా దీన్ని చెప్పుకోవడం మొదలుపెట్టింది 1969లో మొట్టమొదటిసారిగా దీన్ని చేసుకున్నారు. ఎవరి జ్ఞాపకార్థం? పాణిని, అంటే మంచి సంస్కృతంలో ఆయన వ్యాకరణం పట్టు పాణిని ఆయన ఉన్నారు కాబట్టి ఆ పాణిని పేరు మీద ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కూడా ఈ సంస్కృత దివాస్ అనేది చాలా అప్పటి నుంచి 1969 నుంచే దీన్ని జరుపుకోవడం మొదలుపెట్టారు. సంస్కృతం అనేది దేవభాషగాను, అలాగే దేవవాణి అంటారు దీన్ని. ఎందుకంటే దేవతల మధ్య మనకి ఉన్న అనేక గ్రంథాల్లో కూడా ఎక్కువ శాతం సాంస్క్రిట్ లిటరేచర్ బ్యాక్గ్రౌండ్గా ఉంటుంది. సంస్కృతం అనేది అనేక భాషలకి తల్లిగా భావిస్తారు కనుక సంస్కృతంలోనే చాలా ముఖ్యమైన సబ్జెక్టులన్నీ కూడా మనకు కావాల్సిన శాస్త్రాలు ఎక్కువ శాతం ఉన్నది కూడా సంస్కృతంలోనే కనుక దీన్ని సంస్కృత దివాస్గా కూడా ఈ రోజున, అంటే ఏ రోజున ఈ యొక్క శ్రావణ పౌర్ణిమ ఆయన యొక్క పాణిని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ పాణి అన్న ఆయన సంస్కృత భాషలో ఆయన చాలా దాని గురించి విశేషంగా కృషి చేసిన వ్యక్తి కనుక దాన్ని ఆ రకంగా చేసుకుంటూ రావడం బట్టి
ఎక్కువ శాతం ఈ రోజున సంస్కృత దివాస్. అంటే ఈ రోజున చేసే కార్యక్రమాల్లో ఎక్కువ ఉంటాయి సంస్కృతాన్ని అభివృద్ధి పరిచే కార్యక్రమాలు, సంస్కృతానికి అంటే కాలేజీల్లో కానీ లేకపోతే ఎక్కడైనా సరే ఏదైనా దానికి సంబంధించిన వెబినార్లు, సంస్కృతానికి సంబంధించి అభివృద్ధిపరమైన కార్యక్రమాలు, దానికి సంబంధించిన చర్చలు, దానికి సంబంధించిన క్విజులు లాంటివి, అంటే అనేక రకాలుగా సంస్కృతం యొక్క ప్రాముఖ్యత అది ఎన్ని రకాలుగా అది ఉపయోగకరంగా ఉంటుంది, దాంట్లోంచి ఎన్ని రకాల విశేషాలు ఉన్నాయి, మన యొక్క పూర్వపు గ్రంథాలు ఏ రకంగా దాని మీద ఆధారపడి ఉన్నాయి, అది ఎన్ని భాషలకి అది ప్రధానమైన కేంద్ర బిందువుగా ఉంది, దాన్ని బట్టి మనకి ఎన్ని రకాలుగా మన శాస్త్రాలని దాంట్లో ఉన్నాయి అని అనేక విషయాలని కూడా ఈ సంస్కృత దివాస్ నాడు అందరూ కూడా చర్చించుకుంటారు. అలాగే దానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు కూడా అనేక ప్రదేశాల్లో యూనివర్సిటీస్ కావచ్చు, సాంస్క్రిట్ డిపార్ట్మెంట్స్ అన్ని చోట్ల కూడా సంస్కృతానికి సంబంధించినవన్నీ కూడా చాలా విశేషంగా చేయడం అనేది సంస్కృత దివాస్ యొక్క ప్రాముఖ్యతగా చెప్తారు. అలాగా ఈ రోజున ఇంకా అనేక రకాల విశిష్టతల్లో ఉపాకర్మ అనేది ముఖ్యంగా చేసుకునేవాళ్ళు, విద్యా సంబంధమైన విషయాలు, వేదాలు నేర్చుకునేవాళ్ళు ఎవరైనా సరే వేద విద్యని కాపాడుకోవడానికి, అలాగే దానికి సంబంధించిన విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే ఆ చదివింది మర్చిపోకుండా ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో దీన్ని అధిక శాతం చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఎక్కువ శాతం అందరికీ తెలిసింది ఏంటంటే రాఖీ పండగ. ఆ రాఖీ పండగ టైంలో కూడా దానికి ఒక ప్రత్యేకమైన టైంలో మంచి సమయం చూసుకొని రాఖీ కట్టడం అనేది, దానికి సంబంధించి యానబద్దో అనే చెప్పి శ్లోకం మొదలుపెట్టి శ్లోకాన్ని అనుకుంటూ ఆ యొక్క రక్ష కట్టుకోవడం అనేది, ఆ రక్ష అనేది కూడా వ్యక్తికి అన్ని విధాలుగా కూడా నేను నీకు ప్రొటెక్షన్ ఇస్తాను అని చెప్పిన విధానంలో చేసుకోవడం అనేది, ఇదంతా కూడా ఈ రాఖీకి సంబంధించిన నేపథ్యంలో చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున అనేక రకాల విశేషాల సమాహారమైన రోజుగా చెప్పుకుంటాం కనుక ఇది చాలా 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 విశేషమైన రోజు. అలాగే పౌర్ణమి వ్రతాలు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మొదలుపెట్టి ఆ రోజు నుంచి మొదలుపెట్టి 33 పున్నములు నోమని ఇలా చేసిన వాళ్ళు కంప్లీట్ చేయడం, ఇప్పటి నుంచి మొదలు పెట్టుకోవడం, ఇలాంటివి కూడా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అసలు శ్రావణ మాసం అంటేనే అనేక రకాల పండగలకి తిథులకి పుట్టినిల్లుగా చెప్పుకుంటాం. అన్నిటికీ చాలా ప్రాముఖ్యమైన రోజు. అది కూడా ఈ శ్రావణ పౌర్ణమి అనేది మనకి ఈ రోజున ముఖ్యంగా శనివారం నాడు రావడం, శనివారం అనేది కూడా చాలా విశేషంగా భగవంతుడికి సంబంధించిన, విష్ణుమూర్తికి సంబంధించిన రోజుగానే, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన రోజుగా చెప్పుకుంటాం కనుక ఈ రోజున చాలా విశేషమైన ఈ రోజున తప్పనిసరిగా భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం, లేకపోతే చేసుకోగలిగిన భగవంతుడి ధ్యానం చేసుకోవడం, ఇంకా అవకాశం ఉన్నట్లయితే విష్ణు సహస్రనామాలు మొదలైన వినడం కానీ చేసుకోవడం కానీ చేయడం, విష్ణు దేవుడికి సంబంధించిన ఆలయ సందర్శనలు ఇవన్నీ చేసుకోవడం అనేది చాలా విశేషంగా ఈరోజు చెప్పుకుంటారు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.